హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. అన్ని రకాల వెజిటేబుల్స్తో ఇలా బిర్యానీ రెడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్లలో, హోటల్స్లలో వెజ్ బిర్యానీ ఎంత రుచికరంగా ఉంటుందో అంతే రుచితో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం వంట చేసేవారికి, అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వెజ్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా అడుగు మందంగా ఉన్న వెడల్పాటి లోతుగున్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో 1 కప్పు వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇంత ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకుంటాము. దానికోసమని 1 కప్పు వరకు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4-5 చిన్న సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వాటిని కొన్నిటిని పక్కకు పెట్టేసుకోవాలి పోపులో వేసుకోవడానికి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం వేరొక గిన్నెను తీసుకొని అందులో 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యం వేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ గ్లాస్తో కొలత చూపిస్తున్నానండి. దీంతోనే వాటర్ పోస్తాను. ఇలా పెద్దగా ఉన్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యం వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న రైస్లో ఈ గ్లాస్ తోటే 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. ఈ వాటర్ని మనం ఎసర్లో పోసుకుంటాము, అందుకే ఇక్కడే చూపిస్తున్నాను. మీరు ఇక్కడ బాస్మతి బియ్యం కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. కానీ బిర్యానీలోకి బాస్మతి బియ్యంతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మంచి కలర్లో కూడా వచ్చాయి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బిర్యానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా ఈ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఆయిల్ ఎలాగో వేడిగా ఉంది కాబట్టి ఇందులోనే మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం చెక్క, ఒక 3 యాలకులు, అలాగే ఒక 3-4 లవంగాలు, ఒక 3-4 మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు సాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని ఈ మసాలా దినుసుల్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఎక్కువగా అనిపించినట్లయితే కొంచెం ఆయిల్ని తీసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్ ఆయిల్ ఇందులోనే ఉంచి మిగతా ఆయిల్ మొత్తం తీసేసాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే బిర్యానీ అద్రిపోద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ పెద్ద స్పూన్తో 1 టీ స్పూన్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెజ్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి 2 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకున్నాను. పై తొక్కను తీసేసి ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ముల్లంగి ఒకటి తీసుకున్నాను, దాన్ని కూడా ఇలా పొడిగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు క్యారెట్ని 2 తీసుకున్నాను, వాటిని కూడా కొంచెం పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత బీన్స్ని కూడా ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో క్యాలీఫ్లవర్ని కూడా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో పచ్చి బఠానీ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోకూడదు, మధ్యలో కలుపుకుంటూ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు చిలికిన పెరుగు వేసుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలాని నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా మసాలాలన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి.
తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడే వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన స్పూన్తో 3 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ని బాగా మెత్తగా ఉడికించుకోకూడదు. కొద్దిసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. వెజిటేబుల్స్ ఇంకొంచెమే ఉడికించుకొని మనం ఈ బిర్యానీ దమ్ పట్టించుకుంటామండి. రైస్తో కూడా వెజిటేబుల్స్ సాఫ్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ఫస్టే మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఒక లేయరు పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. బియ్యం కడిగిన తర్వాత ఎసరు చూపించాను కదా ఫ్రెండ్స్, అదే ఎసరుని 1 గ్లాసు ముందే పోసుకున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత రైస్ పైన సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా టేస్టీగా వెజ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పుని పైన చల్లుకోండి. అన్నం అనేది చప్పగా లేకుండా ఉంటుంది. కొంచెమే చల్లుకోవాలి, ఎక్కువగా వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది. 2 టీ స్పూన్ వరకు నెయ్యిని పైన పోసుకొని తర్వాత మిగతా 2 గ్లాసుల వాటర్ని ఇలా సైడ్లకి పోసేసుకోవాలి. మనం బాస్మతి బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. నార్మల్ రైస్తో చేసుకున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇలా 3 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత కలపకుండా అలాగే ఉంచి దానిపై మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం మామూలుగా అన్నం ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అన్నము అడుగంటుతుంది. కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మనం రైస్ పట్టుకొని చూస్తే కొంచెం గింజలుగా ఉందండి. నేను అన్నం తిప్పి వేశాను. వేడికి అన్నం అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఒకసారి గరిటెతో ఇలా తిప్పి వేసుకోండి. పైన ఎక్కడైనా గింజలు ఉన్నా కూడా ఆ వేడికి అన్నం అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా తిప్పి వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ లేదంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన యమ్మీ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం పోపు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకునే ముందే రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కొద్దిసేపు నాని ఉంటాయి కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను. అన్నం సాఫ్ట్గా ఉడికిపోయింది. మరి గట్టిగా లేదు, మరి మెత్తగా అయిపోలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నం పొల్లులుగా ఎంత బాగా వచ్చిందో. వేసుకున్న వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేసుకున్నాము. అన్నం ఉడికేటప్పుడే స్టవ్ని సిమ్లో పెట్టుకున్నట్లయితే అన్నం సాఫ్ట్గా ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.